తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకులు నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం నుండి ముఖ్యమంత్రి జగన్ వెన్నులో వణుకు పుట్టిందని కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. ఈ సమావేశంలో సత్యానందరావు మాట్లాడుతూ, ఈ నెల 20వ తారీఖున విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేసిన యువగళం పాదయాత్ర ముగింపునకు కొత్తపేట నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ప్రారంభం నుండి జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూనే ఉందని, వాటన్నింటినీ దాటుకుని యువగళం పాదయాత్ర ప్రజాగళమై సాగిందని తెలిపారు. అన్ని అవాంతరాలు దాటుకునే యువగళం పాదయాత్ర ప్రజా ఆశీస్సులతో విజయవంతంగా ముగియనుందని తెలిపారు. ఈ పాదయాత్ర ముగింపు వేడుకకు రాష్ట్ర నలుమూలల నుండి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ వైసీపీ నేతలు ఓట్లను తొలగిస్తున్నారని, వీటిని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, కొత్తపేట నియోజకవర్గం పరిశీలకులు వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర తెలుగుదేశం రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణతో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండల నాయకులు, క్లస్టర్లు, యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, టీడీపీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. మన నియోజకవర్గం నుంచి తరలి వెళ్ళాలని కోరుతా ఉన్నాను. మండలానికి ఒక 50 కార్లు పైబడి అన్ని గ్రామాల నుంచి బయలుదేరాలి. మండలాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే మినిమం 200 కార్లు పైన నియోజకవర్గం నుంచి 4 మండలాలు 50 కార్లు చొప్పున బయలుదేరి వెళ్ళాలని కోరుతా ఉన్నారు. దాని తగ్గ ప్రణాళిక గబ్బర్సింగ్ గారు వచ్చారా? మీ ఆ ప్రణాళిక ఈ సమావేశం తర్వాత ఇక్కడ క్లస్టర్ వైజ్గా కూర్చున్నా సరే, మీరు మండల వైజ్గా కూర్చున్నా సరే, ఒకసారి మాట్లాడుకుని 18వ తేదీన పూర్తవుతా ఉంది. వైజాగ్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పాదయాత్ర ముగింపు చేయడం జరిగిందో అదే ప్రాంతంలో ఇంకొక పైలాన్ను ఆవిష్కరణ చేయడం ద్వారా పాదయాత్ర 18వ తేదీన ముగిస్తూ ఉన్నారు. దానికి అనుసంధానంగా పాదయాత్ర ముగింపు సభ పెద్ద ఎత్తున విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద, అంటే వైజాగ్ దాటిన వెంటనే ఆనందపురం జంక్షన్ దాడి ఎదురుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది యువగళం నవశకం బహిరంగ సభ. ఆ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. మీ అందరికీ తెలియదు కాదు, లోకేష్ బాబు గారి పాదయాత్ర జనవరి 27 కుప్పంలో ప్రారంభించి ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొని, అడ్డంకులను తొలగించుకుని, అవరోధాలను అధిగమిస్తూ 3130 అంటే 2-3 కిలోమీటర్లు, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా క్లారిఫై రాలేదు కానీ 3131 కిలోమీటర్ల దగ్గర పాదయాత్రని 129 కానీ అక్కడ ఎండ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే సుమారుగా 227 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత పెద్ద పాదయాత్ర చేసింది ఎవరు లేరు. అంతకుముందు ఎవరు చేసినా దానిని అధిగమించి లోకేష్ బాబు గారే ఈనాడు పెద్ద ఎత్తున పాదయాత్రని 3100 కిలోమీటర్ల పైబడి పూర్తి చేశారు. ఆ రికార్డు, ఆ ఘనత అది లోకేష్ గారికి దక్కింది అని తెలియజేస్తూ ఉన్నారు. అది కూడా ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి ఎన్నో ఇబ్బందులు కల్పించింది ఈ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ఎంత అడ్డుకుందామన్నా చేయనిస్తే పాదయాత్ర, లేకపోతే దండయాత్ర అంటూనే ఆయన పాదయాత్ర ప్రారంభించి మైక్ లాగేసుకున్నా, వాహనాలు లాగేసుకున్నా, అక్కడ నిలబడి మాట్లాడుతున్న స్టూల్ లాగేసుకున్నా లెక్క చేయకుండా పూర్తి చేశాడు. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. ఏదైనా ఉదయం బయలుదేరి రాత్రి వచ్చేయచ్చు. ఉదయం 7 గంటల బయలుదేరితే మధ్యాహ్నానికి వెళ్తాం. 2 గంటలకు చేరుకుంటే 4 గంటలకు సభ ఉంటుంది. 3-4 మధ్య వెళ్ళిన తర్వాత మన సభని వాతావరణాన్ని బట్టి బయలుదేరి వెనక్కి వచ్చేయచ్చు. ప్రతి ఒక్కరూ బయలుదేరాలి. మనం అందరం వెళ్దాం, అందరినీ తీసుకెళ్దాం. వెళ్దామా మనందరం? చెప్పండి, ఏ జాతికి వెళ్దామా మనందరం? ప్రతి ఒక్కరు చేయాలి. రా మీరు
నేను వెళ్తున్నాను, మీరు అందరూ వస్తారా? మరి నేను వెళ్తాను, మీరు అందరూ వస్తారా? మనందరం వెళ్దామా? అందరినీ తీసుకెళ్దామా? ఆ ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా యువగలం సభకి కదిలి వెళ్ళాలని కోరుతూ ఉన్నాను. అదొకటి. ఇక మిగతా మన సబ్జెక్టులు వాటర్ వెరిఫికేషన్ చాలా ప్రధానమైంది. ఎందుకంటే వైసీపీ పార్టీ ప్రభుత్వం ఓట్లు తారుమారు చేసి దొంగోట్లు గెలవాలని, అడ్డదారులు గెలవాలని కాసు కూర్చుంది. అన్ని రకాల ఎత్తులు చిత్తులు వేస్తూ ఉంది. వాటన్నింటినీ తిప్పుకొడుతూ మన నియోజకవర్గంలో మనందరం కూడా అప్రమత్తంగా వాటర్ లిస్ట్ భ్రష్టు పట్టించకుండా కాపలా కాసుకుంటూ ఉన్నాం. ఇంతవరకు బాగానే మన వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. అది రేపు 26వ తేదీతోటి ఎంక్వైరీ పూర్తయి జనవరి 5 కొత్త వాటర్ లిస్ట్ వస్తుంది. కొత్త వాటర్ లిస్టు వచ్చేగా కానీ మనం ఎన్ని దరఖాస్తులు పెట్టున్నాం కొత్త ఓట్లు చేయమని, ఎన్ని దరఖాస్తులు తీసేయమని కోరున్నాం, ఫారం 6లు కానీ 7లు కానీ చేర్పులు తొలగింపులు మనం ఎన్ని పెట్టున్నాం, అవతల పార్టీ వాళ్ళు ఎన్ని చేర్పులు పెట్టారు, ఎన్ని తొలగింపులు పెట్టారు, అందులో ఎన్ని తప్పుడు ఓట్లు ఉన్నాయి, తప్పుడుగా జాయిన్ చేయమని కానీ తప్పుడుగా తీసేయమని కానీ మన తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎన్ని పెట్టారు, ఇవన్నీ కూడా 4-5 జాబితాలుగా నేను మీకు పంపించాను. ఎప్పటికప్పుడు మీకు పంపించాను 4-5 జాబితాలుగా. మీరందరూ మేము చూసుకుంటున్నామని అన్నారు. కొంతమంది చాలా బాగా చూశారు, కొంతమంది సగం వరకే చూశారు, ఏదో కొద్ది మందే పూర్తిగా చూడలేదేమనుకుంటున్నాను. నేను మిమ్మల్ని అందరిని అడుగుతాను, ఏ ఊరు కా ఊరు, అసలు మీకు ఈ ఊర్లో ఎన్ని 6లు వచ్చాయి, ఎన్ని 7లు వచ్చాయి, మీరు ఎవరు ఎన్ని ఓట్లు జాయిన్ చేశారు, ఎన్ని ఓట్లు చేర్చమని అడిగారు, ఎన్ని ఓట్లు తీయమని అడిగారు, అందులో ఎన్ని తప్పులు గుర్తించారు, ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు ఏ ఎన్నికకి ఇన్ని తిప్పలేవు. ఈ రకమైన ఇబ్బందులు మనం చూడలేదు. కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ప్రతి ఓటు కూడా ఉందో లేదో చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇలా అందరి మీద వచ్చింది. దానిని దృష్టిలో పెట్టుకోవాలి. నేను కాగితాలు అయితే మీకు పంపిస్తున్నాను, ఎన్ని చేర్పులు ఎన్ని తొలగింపులు దరఖాస్తులేవి. మీరు పెట్టిన పేర్లు ఉంటాయి, అవతల వాళ్ళు పెట్టిన పేర్లు ఉంటాయి, ఎవరికి వాళ్ళు సొంతంగా పెట్టుకున్న పేర్లు ఉంటాయి. అది చేయడానికి ఇంకా తక్కువ సమయం ఉంది. ఇవాళ ఆల్రెడీ 16వ తారీఖు, 26వ తారీఖు తోటి బిఎల్ఓలు అన్ని కూడా క్లోజ్ చేస్తారు. అవి ఎంతవరకు చేశారనేది మనం చూసుకోవాలి. వాటర్ లిస్ట్ వచ్చిన తర్వాత అరే నేను కొత్త ఓటుకు అప్లై చేశాను, ఇది రాలేదేంటి, అరే ఈ ఓటు తీసేయమని పెట్టాను నేను, ఈ ఓటు తీసేయలేదేంటి అనుకుంటే ఉపయోగం ఉండదు. ఇప్పుడే మీరు బియ్యంతో నేను మీరు పెట్టిన పేర్లే, మీ ఊళ్ళో మనోడు ఎవరో ఒకరు పెట్టిన పేర్లే, అలాగే అవతల పార్టీ వాడు పెట్టిన పేర్లే మేము మీకు జాబితాలు పంపుతున్నాం. మళ్ళా మొత్తం 4 విడతలు ఇచ్చారు మీకు. ఇప్పటికి అంటే మొదటి విడత తీసేసాము, సరిపోయిందన్నారు. ఈ 4 విడతలు కూడా మళ్ళీ ఒకే లిస్టుగా మీకు పంపుతాను నేను, చేర్పులు తొలగింపులు. ఒకసారి చెక్ చేసుకోండి, ప్రతి పేరు సమయం దాడితే మళ్ళీ మనం చేయడానికి ఉండదు. అంతే చెక్ చేసుకుని తేడా పాడాలంటే సరి చేయించాలి.